ఓం శ్రీరామశరణం మమ శ్రీరామశరణం మమ శ్రీరామశరణం మమ శ్రీరామశరణం మమ శ్రీరామశరణం మాభ్యాం నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం ఉత్పత్తి ప్రకరణంలో 4వ సర్గలో శ్రీరాముల వారి చివరి ప్రశ్నలు, వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. రాముల వారు అంటూ ఉన్నారు, సచ్చేన్న శామ్యత్యేవ ఇదం నా భావో విద్యతే సతః అసక్తాం చ న విద్యోస్మిన్ దృశ్యే దోషప్రదాయిని తస్మాత్ కథమియం శామ్యేద్ బ్రహ్మన్ దృశ్య విశీచిక మనోభవ భ్రమకరి దుఃఖ సంతతిదాయిని. బ్రహ్మవేత్త సత్య వస్తువుకి వినాశము లేదు, అసత్ వస్తువులకు ఉత్పత్తి లేదు. ఈ విషయము తేట తెల్లమే, ఇది గ్రహించదగినదే. కానీ తెంపులేని దోషాలతో నిండి ఉన్నట్లుగా కనిపిస్తూ నానా ఇబ్బందులని అనుభూతుల్ని ప్రసాదిస్తూ ఉన్న ఈ దృశ్యాన్ని అసత్ అని, ఇప్పుడు దీన్ని వదిలించుకోలేకుండా అసత్ అని ఎలా చెప్పగలుగుతాను నేను? కాబట్టి ఇది అసత్ అని నేను గ్రహించలేకుండా ఉన్నాను. ఇది శ్రమని, దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నది. ఈ దృశ్య రోగం ఎలా నశిస్తుంది, ఎలా శాంతిస్తుంది? ఇది అసత్ అని చెప్పి మీరు చెప్తున్నప్పటికీ, నేను విశ్వసిస్తూ ఉన్నప్పటికీ, అసత్ అని చెప్పి నేను కూడా తెలుసుకోదలుచుకొని మీతోటి మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఈ దృశ్యం అనేది వదిలిపోవడం లేదే. వదలనప్పుడు ఈ దుఃఖాన్ని, శ్రమని తొలగించుకోవడం ఎట్లా అని అడిగితే వశిష్ఠ భగవానుడు ఈ విధంగా అంటూ ఉన్నారు. అస్య దృశ్య పిశాచస్య శాంత్యై మంత్రమిమం శృణు రామాత్యంతమయం ఏన మృతిమేష్యతి సంక్ష్యతి యదస్తి తస్య నాశోస్తి న కదాచన రాఘవ తస్మాత్తన్నస్తమపి అంతర్బీజభూతం భవేద్రది స్మృతిబీజాచ్చిదాకాశే పునరుద్భూయ దృశ్యథీః లోకశైలాంబరాకారం దోషం వితనుతే తనం ఇత్యనిర్మోక్షదోషస్యాన్న చ తస్యేహ సంభవః యస్మాద్ దేవర్షిమునయో దృశ్యంతే ముక్తిభాజనం యది స్యాజ్జగదాది ఇదం తస్మాన్మోక్షో న కస్యచిత్ బాహ్యస్తమస్తు హృత్సం వా దృశ్యం నాశాయ కేవలం తస్మాదిమాం ప్రతిజ్ఞాం త్వం శృణు రామాతిభీషణం యాం ఉత్తరేణ గ్రంథేన నూనం త్వం అవబుధ్యసే. రామ, దృశ్య పిశాచం శాంతించే మంత్రాన్ని నేను ఇప్పుడు ఉపదేశించబోతూ ఉన్నాను. ఈ గ్రంథాన్ని సంపూర్ణంగా నువ్వు వినేటప్పటికీ ఆ పని జరిగిపోతుంది. ముందు దీన్ని నువ్వు వింటూ ఉండు. ఏది ఉన్నదో దాని యొక్క నాశనం అనేది కుదిరే పని కాదు. ఉన్నదాన్ని ఎవరూ తీసివేయలేరు, అది ఉన్నది కాబట్టి. ఈ ఉన్నదానికి లోపల దృశ్య విశ్వాసము అనే
బీజం కనుక ఉన్నట్లయితే ఈ దృశ్య అనుభవం కలుగుతూ ఉన్నది. ఈ స్మృతి అనే బీజము ఈ చిదాకాశము నుంచి ఈ దృశ్య జ్ఞానాన్ని, దృశ్య స్పృహని కలుగజేస్తూ ఉన్నది. అది ఈ లోకము, ఈ కొండలు, ఈ ఆకాశము అనే ఈ ఆకారంతో ఎరుగని వారికి దోషయుక్తమై, ఎరిగిన వారికి ఆత్మ సమమై, ఆత్మ మాత్రమే అయి విస్తరిస్తూ ఉన్నది. ఇలా అయితే మరి మోక్షం అనేది ఎలా వస్తుంది? ఇది స్మృతిగా మారుతూనే ఉన్నది కదా, ఈ దృశ్యదోషం తొలగేది ఎట్లా? ఇది స్మృతి మాత్రమే అని చెప్పి మీరు చెప్తున్నప్పటికీ ఈ దోషం తొలగేది ఎట్లా అని నీకు సంశయం రావచ్చు కాక, కానీ అది అలా జరగదు. ఇదిగో ఇక్కడ కనిపిస్తూ ఉన్న ముక్తిని అనుభవిస్తున్న ఈ మహాత్ములందరినీ గమనించు. వీరు జీవనముక్తులు అని చెప్పి పిలువబడుతూ ఉన్నారు. వీరి మనసునందు కేవల బ్రహ్మతత్వము, కేవల చిన్మయత్వము తప్ప మరి దేని యందు విశ్వాసం లేదు. ఆ కారణం చేత వీరికి పాపపుణ్యాలు లేవు, లాభ నష్టాలు లేవు. కేవలము ఇది ఒక లీలగా, హేళగా మాత్రమే ఈ దృశ్యం నందు వీరు తమ అస్తిత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు, ప్రదర్శించుకుంటూ ఉన్నారు. కాబట్టి నీ ఎదురుగానే ఇటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. అటువంటి అనుభవాన్ని పొందుతూ ఉన్నవాడే నీకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు ముందు ఓపికగా వినడం అనేది చేయాలి. దాన్ని వింటూ ఉండగా ఈ గ్రంథంలో మిగతా భాగాన్ని నువ్వు సంపూర్ణంగా శ్రవణం చేయగా నీ సంశయాలన్నింటినీ తీర్చుకుంటూ ఉండగా ఇలా కొద్ది కాలం చేయటంతో నీకు ఈ సమస్య దూరం అవుతుంది. అంటే దృశ్యం అనేది ఉన్నది, అది నన్ను పీడిస్తున్నది అనే సమస్య దూరం అయిపోతుంది. కాబట్టి నాయన, ఇదిగో నేను గొప్ప ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఇది అతి భీషణమైనది. దీనిని నేను చేసిన ప్రతిజ్ఞ ప్రకారం నీవు ఆ స్థితిని నీవు తప్పనిసరిగా పొందగలుగుతావు. ఏమిటి అంటే, అయం ఆకాశభూతాది రూపోహం చేతి లక్షిత జగత్శబ్దస్య నామార్థో నను నాస్త్యేన కశ్చన యదిదం దృశ్యతే కించిత్ దృశ్యజాతం పురోగతం పరబ్రహ్మైవ తత్సర్వం అజరామరమవ్యయం పూర్ణే పూర్ణం ప్రసరతి శాంతే శాంతం వ్యవస్థితం వ్యోమన్యేవోదితం వ్యోమ బ్రహ్మణి బ్రహ్మ తిష్టతి న దృశ్యమస్తి సద్రూపం న ద్రష్టా న చ దర్శనం న శూన్యం న జడం నో చిచ్చాంతమే వేదమాతతం. ఆయన, ఈ ఆకాశము ఆదిగా కలిగిన ఈ పంచమహాభూతాలతో కూడుకొని ఏ రూపాలైతే నీకు కనిపిస్తూ ఉన్నాయో నీ కంటికి ఎదురుగా, జగత్ శబ్దంతో ఆ జగత్ అనే వ్యవహారంతో, జగదంతరమైన వ్యవహారాలతో ఏదైతే కనిపిస్తూ ఉన్నదో ఇది వాస్తవానికి ప్రత్యేకమైన అస్తిత్వం కలిగైతే మాత్రం లేదు. ఏది కనపడుతూ ఉన్నదో నీ కంటికి ఎదురుగా, నీకెదురుగా, అదంతా శాంతమైన పరబ్రహ్మతత్వమే తప్ప జననము మరణము లేని, నాశనం లేని పరమతత్వమే తప్ప అన్యమైనది కాదు. ఇది నీకు అనేకంగా తోపట్టడానికి కారణం ముందు చెప్పినట్లుగా లోకమునందు విశ్వాసము, దేహానుభవము, ఇవన్నీ కారణాలుగా ఉన్నాయి. నిజానికి పరమతత్వము పూర్ణమైనది, అది అద్వయమైనది. పూర్ణమైన ఆ పరమతత్వము కేవల చైతన్యం మాత్రము కాబట్టి ఆ చైతన్యమునందు స్ఫురించే సమస్తము కూడా చేతన మాత్రములే అయి ఉన్నాయి. అది పూర్ణమైనప్పుడు ఈ స్ఫురించే సర్వము కూడా పూర్ణమై తత్స్వభావంతో
తత్శక్తితోటే ఇది కూడా ప్రసరిస్తూ విస్తరిస్తూ నేను నీవు ఇతరము నిన్న నేడు రేపు నాది నీది ఇతరులది ఇత్యాది భావాలతోటి దేశ విభాగాలతోటి కాల విభాగాలతోటి బహిరంతరాలనే విభాగాలతోటి ఇది వర్తిస్తూ కనపడుతున్నప్పటికీ ఇది నిజంగా శాంతి యందు శాంతమైన స్థితియే వర్తిస్తూ ఉన్నది. ఆకాశమునందు ఆకాశం ఉదయించినట్లుగా పరమచైతన్యం వస్తువునందు పరమచైతన్యమే ఉదయిస్తూ ఉన్నది. బ్రహ్మమునందు బ్రహ్మమే నిలకడగా ఉన్నది. బ్రహ్మస్వరూపుడైన బ్రహ్మమే బ్రహ్మమునందు బ్రహ్మగా వర్తిస్తూ ఉన్నది. నిజానికి చూడదగిందంటూ చూడవలసి ఉన్నది అంటూ ఏమీ లేదు. చూడదగినది తానే, నిత్యము కనబడుతున్నది తానే, ముందు ముందు కనపడబోయేది తానే. తాను తనకు కనబడడం తప్ప అన్యం తోచడం అనేది ఆ ఉన్నవాడికి సంసారం అవుతూ ఉన్నది. తాను మాత్రమే కనబడడం అనేది కైవల్యం అవుతూ ఉన్నది. కాబట్టి దృశ్యం లేనే లేదు. ప్రత్యేక అస్తిత్వం కలిగి ఆ కారణం చేత ద్రష్ట దర్శనము ఈ రెండూ కూడా వాస్తవానికి ప్రత్యేక అస్తిత్వం కలిగి లేవు. ఎవడు చూస్తూ ఉన్నాడో, దేన్ని చూస్తూ ఉన్నాడో, ఎలా చూస్తూ ఉన్నాడో అది అన్నీ కూడా అతడే అయి ఉన్నాడు, లేదా అతడి ప్రకాశమే అయి ఉన్నది. ఇక్కడ శూన్యత కానీ జడత్వం కానీ లేనే లేదు. కేవల చైతన్యమే శాంతముగా తన యందు తానే వర్తిస్తూ ఉన్నది. ఇదంతా ఈ పరమచైతన్య స్వరూపమే తప్ప అన్యం కానే కాదు. ఈ విషయాన్ని నీవు తప్పనిసరిగా తెలుసుకుంటావు అంటూ ఉండగా శ్రీరాముడు అంటూ ఉన్నారు, వంధ్యాపుత్రేణ పిష్టో దృశ్య శృంగం ప్రగాయతి ప్రసార్య భుజ సంపాతం శిలా నృత్యతి తాండవం స్రవంతి సికతాస్తైలం పఠంత్యుపలపుత్రికాః గర్జంతి చిత్రజలదా ఇతి వేదం వచ ప్రభో జరామరణ దుఃఖాది శైలాకాశమయం జగత్ నాస్తి కిమిదం నామ భవతాపి మమోచ్యతే యథేదం న స్థితం విశ్వం నోత్పన్నం న చ విద్యతే తథా కథయ మే బ్రహ్మన్ ఏనైతన్నిశ్చితం భవేత్. అయ్యా బ్రహ్మజ్ఞ సాక్షాత్ బ్రహ్మస్వరూప అపర బ్రహ్మమూర్తి, మీరు చెబుతున్న ఈ మాటలు నాకు అర్థం కావడం లేదు. స్పష్టంగా ఈ ముసలితనము, మరణము, ఇతర దుఃఖాలు వీటితోటి కూడుకొని ఈ కొండలు, ఆకాశము వీటన్నిటితో నిండిపోయి ఉన్న ఈ జగచ్చిత్రం అనేది, ఈ జగదనుభవం అనేది లేనే లేదు, జగత్ అనేది లేనే లేదు అని చెప్పి మీరు చెప్పే మాట ఎలా ఉన్నది అంటే, ఈ విశ్వము లేదని మీరు చెప్తున్నారు, ఉత్పన్నమే కాలేదని చెప్పి చెప్తున్నారు, ముందు ముందు లేనిదే అని చెప్పి చెప్తూ ఉన్నారు. అది ఎలా అన్నది చెప్పండి నాకు స్పష్టంగా. కానీ మీ మాటలు వింటూ ఉంటే ఎలా ఉంది అంటే, గొడ్రాలి కొడుకు కొండలు పిండి చేస్తూ ఉన్నాడు, కుందేటి కొమ్ము మధురంగా గానం చేస్తూ ఉన్నది, గీతాలాపన రాగాలాపన చేస్తూ ఉన్నది, చేతులు చాచి రాయి ఆనంద తాండవం చేస్తూ ఉన్నది, ఇసుక రేణువులు అలా నూనె కారుస్తూ ఉన్నాయి, రాతి బొమ్మలు పుస్తకాలు చదువుకుంటూ ఉన్నాయి, వేదం చదువుతూ ఉన్నాయి, చిత్రంలో గీయబడిన మేఘాలు ఉరుముతూ ఉన్నాయి. ఇలా ఉంది మీ మాట. ఇది ఎలా సాధ్యం? చిత్రమేఘం చిత్రమేఘమే, అది ఉరుమదు, అందులో ఏమాత్రం సంశయం లేదు. అది అసంభవమైన విషయం.
అదేవిధంగా జగత్ అనుభవానికి వస్తూ ఉండగా లేదని చెప్పడం కూడా అటు ఉంటుంది కదా. లేనిదాన్ని ఉందని చెప్పడం ఎలా అయితే మీరు అన్నట్లుగా దోషమో, ఉండి కనపడుతున్న దాన్ని లేదని చెప్పడం దోషయుక్తం కాదా? ఇది నాకు అర్థం కావట్లేదు బ్రహ్మన్. కాబట్టి నాకు దీని గురించి స్పష్టంగా చెప్పండి స్వామి అని అడిగితే, నా సమన్విత వాగస్మి శృణు రాఘవ కథ్యతే యదేదం అసదాబాతి వంధ్యాపుత్ర ఇవారవి ఇదం ఆదావనుత్పన్నం సర్గాదౌ తేన నాస్త్యలం ఇదం హి మనసో భాతి స్వప్నాదౌ పత్తనం యథా. మన ఏవ చ సర్గాదౌ అనుత్పన్నమసద్వపుః తదేవ శృణు వక్ష్యామి యథైవ మనుభూయతే. మనోదృశ్యమయం దోషం తనోతీమం క్షయాత్మకం అసదేవ సదాకారం స్వప్న స్వప్నాంతరం యథా తత్స్వయం స్వైరమేవాసు సంకల్పయతి దేహకం తేనేయమింద్రజాలశ్రీ వితతేన వితన్యతే స్ఫురతి వల్గతి గచ్చతి యాచతి భ్రమతి మజ్జతి సంహరతి స్వయం అపరతాం ఉపయాత్యపి కేవలం చలతి చంచల శక్తితయా మనః. నాయన రాఘవ, నేను చెప్పేది అసత్యం కాదు, లేకపోతే అసందర్భం కాదు. అదేవిధంగా దీని యందు తెలివి లేకపోవడం అనేది లేనే లేదు. అదేవిధంగా మరొక ఉద్దేశంతో నిన్ను ఒప్పించడానికి చెప్పేది కాదు ఇది. ఉన్నదానినే నేను చెప్తున్నాను, ఉన్నదానిని గ్రహించమని చెప్తున్నాను. కాబట్టి నేను చెప్పేదాన్ని జాగ్రత్తగా మళ్ళీ మళ్ళీ విను. నిజంగానే ఇది వంధ్యాపుత్రుడే, సందేహం ఏమీ లేదు. కానీ కనపడుతున్నది కదా అంటావా? అదేమీ లేదు. నీ మనసులో ఉన్నదే నీకు కనపడుతున్నది. నీ మనసులో లేనిది ఏది నీకు కనపడడం లేదు. నీ కంటికి ఎదురుగా ఏ వస్తువు కనపడుతున్నప్పటికీ అది నీ మనసులో ఏ రూపాన్ని తీసుకొని ఉన్నదో, ఏ అవగాహనతోటి కలిగి ఉన్నదో అదిగానే అది కనిపిస్తూ ఉన్నది తప్ప అన్యంగా అది కనబడడం లేదు. ఈ ఉదాహరణలో నీ అనుభవాలే చాలు పోల్చి చూసుకోవడానికి. ఎదురుగా దూరంగా ఒక మనిషి వస్తూ ఉంటే ఆ వస్త్రధారణను బట్టి, నడుకను బట్టి నీ తండ్రి గారని చెప్పి అనిపిస్తుంది. కానీ దగ్గరగా చేరి చూచిన తర్వాత ఆయన మరొకరు అనిపిస్తుంది. కాబట్టి దూరం నుంచి కనపడిన ఆ వస్త్రధారణ, ఆ విధానాన్ని, నడక విధానాన్ని వాటిని బట్టి వచ్చేది తండ్రి గారేమో అని నీకు ఎలా అయితే తోస్తూ ఉన్నదో, లేకపోతే ఇతరులను ఎవరైనా తెలిసిన వారని చెప్పి ఎలా అయితే తోస్తూ ఉన్నదో, అదే విధంగా ఈ జగత్తంతా అనుభవానికి వచ్చేది అంతర్నిశ్చయం వల్లనే తప్ప వాస్తవానికి అది అస్తిత్వం కలిగి ఉండడం వల్ల కాదు. స్వప్నమునందు నీ నిశ్చయాలే నీకు దృశ్య రూపమై అక్కడ మార్చటానికి వీలు లేనివై అక్కడ నీవు ప్రదర్శించే ఆత్మవిశ్వాసము, పటిష్టత, మనఃపటిష్టత, స్థైర్యము, దాన్ని అనుసరించి స్వప్నం మారిపోతూ ఉన్నట్లుగా అదేవిధంగా ఇక్కడ చూచే విధానాన్ని అనుసరించి ఈ లోకం ఉన్నట్లుగాను లేక ఈ లోకం ఆత్మగాను తోస్తూ ఉన్నది. ఇప్పుడు నీ చూచే విధానాన్ని తెలుసుకోబోతూ ఉన్నావు. దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నిజానికి మనసు అనే దాని యొక్క రూపం గురించి కూడా నీవు అడిగావు. ఈ మనసు అనే రూపం తలపు తప్ప వేరే ఏమి లేదు. ఈ మనస్సు అనేది వాస్తవానికి ప్రత్యేకంగా అంటూ ఏమి లేదని కూడా చెప్పాను నీకు నేను. ఈ మనసుకే ఉత్పత్తి లేదు, ఇంకప్పుడు శరీరం ఎక్కడ? మనసు లేని శరీరం ఎక్కడైనా పనిచేయడం మనం విన్నామా? కాబట్టి అసలు మనసుకే ఉత్పత్తి లేదు. ఎలా ఉత్పత్తి లేదో తెలియజేస్తున్నాను. దీనికి మన ఉత్పత్తి అనే దాని ద్వారానే ఈ జగత్ ఎలా ఉత్పన్నమై అనుభవానికి వస్తూ ఉన్నదనే దాని ద్వారానే మనసుకు ఉత్పత్తి లేదు అనే సంగతి కూడా నీవు తెలుసుకోగలుగుతావు. కలలో కలగనేవాడు మేలుకొని కలలోనే ఉండి దాన్నంతా స్వప్నంగానే దర్శిస్తూ
ఇది వాస్తవం కాదు, కేవలము నా భ్రాంతి మాత్రమే ఇలా అనుభవానికి వస్తూ ఉన్నది, నా ఉద్దేశ్యం మాత్రమే ఇలా అనుభవానికి వస్తున్నది అనే విషయాన్ని గ్రహించి స్వప్నంలో వర్తించటం ఎలా వర్తించటం ఉంటుందో అలా నీవు వర్తించగలిగే స్థితి రాబోతూ ఉన్నది. అప్పుడు నీ సంకల్పమే, నీ మనస్సే ఈ విధంగా వర్తిస్తూ ఉన్నది. వర్తిస్తూ ఉన్నా నేను ఇన్ని రూపాల్లో నేను ఇతరంగా ఇక్కడ అనుభవానికి వస్తున్నా, ఇక్కడ నేనని కానీ ఇతరం అనే మాటకు కానీ అర్థమే లేదు అనే విషయం నీకు తెలియబోతూ ఉన్నది. ఇదంతా కేవల చేతనాత్మకత తప్ప, చైతన్యం తప్ప అన్యమైంది ఏమీ కాదనే విషయం నీకు తేటతెల్లం కాబోతూ ఉన్నది. నీ ఇష్ట ప్రకారమే నీ స్వప్నమునందు, లేకపోతే నీ సంస్కార ప్రకారమే నీ స్వప్నమునందు నీకు ఆయా దేహాలు ఆయా సంఘటనలు ఎలా అయితే సిద్ధమవుతూ ఉన్నాయో, అదే విధంగా జాగ్రత్త అవస్థ అని చెప్పి చెప్పుకోబడుతూ ఉన్న, జగత్తు అని చెప్పి చెప్పబడుతూ ఉన్న ఈ లోకానుభవం కూడా తత్స్వప్నతుల్యమే అనే విషయం నీకు త్వరలోనే తెలియబోతూ ఉన్నది. నీ మనసు దాన్ని అంగీకరించడానికి సరైన స్థితిని పొందబోతూ ఉన్నది. ఆయన చాంచల్యంతో కూడుకున్న ఈ స్థితి, చైతన్యం యొక్క స్థితినే మనస్సు అని చెప్పి పేరుతో పిలుస్తూ ఉన్నాం. ఈ చంచలత్వం వీడినట్లయితే మనసు ఎక్కడ ఉన్నదో, ఎలా ఉన్నదో, దాని రూపం ఏదో తెలియదు. ఈ చంచలత్వము అంటే సంకల్పమే చాంచల్యము. ఈ సంకల్పం లేనప్పుడు అది ఉన్నదా లేదా అని చెప్పి చెప్పడం కూడా, లేకపోతే చెబితే వినటానికి కూడా, వింటే చెప్పటానికి కూడా ఎవరూ లేరు. కేవలం అది మాత్రమే ఉన్నది. అక్కడ త్రిపుటి ఇలా ఏమైపోతూ ఉన్నది. చూచేవాడు, చూడబడే వస్తువు, చూపు అనేవి మూడు కూడాను ఏకమైపోతూ ఉన్నాయి. వినేవాడు, చెప్పేవాడు, చెప్పటం అనేది కూడా ఏకమైపోతూ ఉన్నాయి. సమస్తమైన అనుభూతులన్నీ కూడాను ఏకమాత్రమైపోయి, ఏక అస్తిత్వం మాత్రం అయిపోతూ ఉన్నాయి. అలా కానప్పుడు లేని అస్తిత్వము ఉన్న వస్తువు యొక్క ప్రతిభ వల్ల ఉన్నట్లుగా కనపడుతూ, ఉన్న వస్తువు కూడా అవిచారణ వల్ల తద్భ్రాంతికి గురవుతూ ఈ సంసారం ఉన్నదని, దీని నుంచి బయటపడేది ఎట్లా అని చెప్పి ఈ దుఃఖానుభూతిని అంతా పొందుతూ ఉన్నది. నాయన, ఇది తత్వం. కాబట్టి మనస్సే అంటే చైతన్యం యొక్క శక్తి, చిదత్వమే ఈ నానా అనుభూతుల రూపంలో అనుభవాన్ని కూడా పొందుతూ, చిదత్వమే ఉన్నది, కేవల చైతన్యం మాత్రము అట్లనే అపరిణామి అయి ఉన్నది. చిదత్వమునందు కూడా పరిణామం లేదు, కానీ అనుభవం కలుగుతూ ఉన్నది అంత మాత్రం. స్వప్నమునందు స్వాప్నికుడు ఏ విధమైన నాశనాన్ని పొందడో అక్కడ తన స్వమరణాన్ని చూసినప్పటికీ కూడా, అదే విధంగా అక్కడ అనేక వస్తు సంపాదన చేసినప్పటికీ స్వప్నం నుంచి మేలుగాంచిన వాడు, బయటకు వచ్చిన వాడై, జాగ్రత్త అవస్థలోకి ప్రవేశించిన వాడై అక్కడ వస్తువుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమీ తీసుకొని రాలేడో, కేవలము స్మృతి మాత్రంగా, జ్ఞాపకం మాత్రంగా ఎలా అయితే వస్తూ ఉన్నాడో, అదే విధంగా ఈ జాగ్రత్త అవస్థలో కూడా, ఈ లోకానుభవం అనే అవస్థలో కూడా ప్రతి క్షణము ఒక స్వప్నం లాంటిది. గడిచిపోయిన క్షణం స్వప్నంలోని స్మృతి లాంటిది. స్వప్నం నుంచి ఏ విధంగా అయితే తీసుకురాలేమో, అదే స్మృతి నుంచి కూడా నిజానికి ఏమీ తీసుకొని రాలేము. స్మృతి కారణంగా మనసు యొక్క అనుభవము, తన యొక్క అస్తిత్వ నిర్దేశము, ఏతత్ కారణం చేత కర్మానుభవము, ఇవన్నీ కలుగుతున్నాయి. కర్మానుభవం నందు మమత్వం అనేది చూడబడుతూ ఉన్నప్పుడు అక్కడ కర్తృత్వము, భోక్తృత్వము కూడా సిద్ధమవుతూ ఈ దృశ్యం అంతా కూడా విస్తరిస్తూ ఉన్నది. ఈ బంధం అనేది అనుభవానికి వస్తూ ఉన్నది. ఇది వాస్తవము. ఈ విషయాన్ని నీవు ఇప్పుడు ఇంకా ఇంకా విస్తారంగా వినబోతూ ఉన్నావు అయినా. కాబట్టి మనస్సు సంకల్పాన్ని చేయనప్పుడు అది కేవల చైతన్యమై ఉన్నది. సంకల్పం చేసినప్పుడు మనస్సు అని చెప్తూ ఉన్నాం. ఈ మనస్సు కేవలం ఆత్మశక్తి తప్ప అన్యమైంది ఏమి కాదు. కాబట్టి సూర్యుని నుంచి కిరణం ఎలా అయితే వేరు కాదో, చంద్రుని నుంచి చంద్రకిరణం, వెన్నెల ఎలా అయితే వేరు కాదో, అదేవిధంగా కవి నుంచి కవిత ఎలా అయితే వేరు కాదో, ఒక మనిషి నుంచి ఒక ఆలోచన ఎలా అయితే వేరు కాదో,
పదార్థము దాని రుచి ఎలా అయితే వేరు కావో, పుష్పము దాని సువాసన ఎలా అయితే వేరు కావో, కానీ ఇవన్నీ వేరై ఉన్నట్లుగా ఎలా అయితే కనిపిస్తూ ఉన్నాయో, సూర్యుని నుంచి కిరణం వేరే ఎండగా కనపడుతున్నట్లుగా ఉంది. నిజానికి అది సూర్యుడే కానీ అన్యం కాదు. అదే విధంగా వెన్నెల వేరుగా ఉన్నట్లుగా తోస్తూ ఉన్నది. వెన్నెల అనే ప్రత్యేకమైన నామంతో ఇది వ్యవహరించబడుతూ ఉన్నది. కానీ అది చంద్రుడి నుంచి ఎప్పుడూ కూడా వేరు కాదు. అదే విధంగా కవి నుంచి కవిత ఎప్పుడూ వేరు కాలేదు. అతడి మనసులోనే ఉత్పన్నమైంది అది. అతడి మనసులోనే అది వర్తిస్తూ ఉన్నది. అయితే ఇతరులు వింటున్నారు కదా, మరి ఆ వారి మనసులోకి ప్రవేశించింది కదా, దీనికి సమాధానాలు క్రమంగా నీవే తెలుసుకోగలుగుతావు ముందు ముందు నా మాటలు వింటూ ఉండగా. కాబట్టి ఇదంతా మనసు యొక్క పని నాయన. కాబట్టి మనసుని ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దు కానీ ఈ మనసు వాస్తవానికి ఉత్పన్నమే కాలేదు, అంటే పుట్టనే లేదు. కానీ మనసు మరి అనుభవానికి వస్తున్నది లోక రూపంలో. ఏమిటి ఇదంతా అంటే దాన్నే ఇప్పుడు నువ్వు వినబోతూ ఉన్నావు. ఇది 4వ సర్గ ఇక్కడికి మనం పూర్ణం చేసుకున్నాం. ఈ సర్గని మళ్ళీ మళ్ళీ వినండి, ప్రశ్నించండి. జై సద్గురు.